మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారము ఎన్డిఎస్ఏ చైర్మన్ గారు, ఎన్డిఎస్ఏ టీమ్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని 4 మెంబర్స్తో ఫామ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవాల్యూషన్ ఫర్ శ్రీశైలం డ్యామ్. దీనికి సంబంధించి వెరీ ఫార్చునేట్ సీనియర్ మోస్ట్ మెంబర్స్ మనకి ఈరోజు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్లో రావటము. వాళ్ళ డీటెయిల్ ఫస్ట్ డికే శర్మ గారు సారు ఐకోడ్ అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్ అంటే ఇంటర్నేషనల్ అసోసియేషను దట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ అట్ ప్యారిస్. ఆ క్యాడర్లో సార్ ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ దాంట్లో కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ క్యాడర్లో ఈజ్ సో మచ్ ఎక్స్పీరియన్స్ ఇస్ లార్జ్ డ్యామ్స్ ఎవ్రీథింగ్. ఆ సార్ డ్యామ్ ఎక్స్పర్ట్స్గా వేస్తున్నారు. తర్వాత గుల్షన్ రాజ్ గారు సారు మెకానికల్ హైడ్రోడైనమిక్స్, మెకానికల్ ఇరిగేట్స్ వాటిలో ఎక్స్పర్ట్స్. అట్లాగే శివరాజన్ గారు కూడా డ్యామ్ ఎక్స్పర్ట్స్. తర్వాత గౌతమ్ గారు ఆయన జియాలజిస్ట్ ఎక్స్పర్ట్. ఇవన్నీ డిఫరెంట్ వింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్లో ఈరోజు ఈ విధంగా మనకి అపాయింట్మెంట్ చేయటము. సారోళ్ళు ఇంటర్నెట్ నుంచి అట్లాగే ఈరోజు కూడా చాలా తరోగా అన్ని విషయాలు ఫీల్డ్, మీరు కూడా నిన్న ఫీల్డ్ వచ్చారు కదా, ఫీల్డ్ విజిట్ చేయటం కానీ అట్లాగే మార్నింగ్ డిస్కషన్ జరిగింది. అలాగే నిన్న ఈవినింగ్ కూడా డిస్కషన్స్ పీపీటీలో ఉన్న మన ఇష్యూస్ ఇవి కూడా చెప్పడం జరిగింది. సార్ వాళ్ళు 1 by 1 అన్నీ చాలా డీటెయిల్గా చూశారు. ఫస్ట్ వాళ్ళు డ్యామ్కి వెళ్ళారు. డ్యామ్లో గ్యాలరీస్లోకి వచ్చేలేకే మెయిన్ మనకి ఇష్యూస్ వచ్చేలేకే సీపేజెస్ ఆఫ్ ఈ ప్రీఫార్మ్ డ్రైన్స్ అయితేనేమి, సీపేజెస్ ఎలా ఉన్నాయి, మెయిన్ ఇన్స్ట్రుమెంటేషను, అలాగే మనకి సీపేజీ మెజర్ చేయడానికి వీనాచెస్ ఉంటాయి. అలా ప్రతిదీ కూడా సార్ వాళ్ళు చాలా డీటెయిల్గా చూసి కొన్ని సజెషన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్లో జరుగుతున్న 2 వర్క్స్ జరుగుతున్నాయి. అప్రోచ్ రోడ్ అయితేనేమి, మనకి షార్ట్ క్రీటింగ్, ఈ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సార్ వాళ్ళు కూడా నిన్న అవి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వాటిల్లో కూడా మాకు ఫీల్డ్ అవసరమైన గైడ్ లైన్స్ సార్ వాళ్ళు చాలా తరఫుగా చూసి చాలా పేషెంట్స్గా అన్నీ కూడా డిస్కస్ చేసేసి సజెషన్స్ ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలుసు శ్రీశైలం డ్యామ్ అనగానే అందరికి కూడా మీరు కూడా బ్రేకింగ్ న్యూస్ చేస్తారు ప్లంజ్ పూల్ అనేసి సార్ వాళ్ళు కూడా దాని మీద నిన్న ఈరోజు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు కూడా మెయిన్ పాయింట్అవుట్ చేసిందంటే 2018లో ఆ ప్లంజ్ పూల్ డెప్త్ ఏదైతే 47 మీటర్లు ఉందో 2025లో కూడా దాదాపు మనం సిడబ్ల్యూఎస్ పుణ్యత బ్యాథమెట్రిక్ సర్వే చేయించాము. ఇప్పటికి ఈ దాదాపు ఈ 7 yearsలో ఆ డెప్త్ ఏం పెరగలేదు కాబట్టి అదొక మంచి పారామీటర్స్ అని కూడా సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ఆల్రెడీ అది సఫిషియంట్ డెప్త్కి వెళ్ళి ఎనర్జీ డిసిపేషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా అయితే ఫిల్అప్ చేయాల్సిన పని లేదని కూడా సార్ ఇనిషియల్గా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మెయిన్ మనకి ప్లంజ్ పూల్ కాన్సెప్ట్ ఇప్పుడు సార్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే టువర్డ్స్ మనకి డ్యామ్ వైపు అది రిట్రబ్రేషన్ జరగకుండా, అలాగే రైట్ లెఫ్ట్ బ్యాక్ కూడా అది వైడన్ కాకుండా 2-3 మెథడాలజీస్ కూడా ఆలోచించమని చెప్పారు. దాని మీద సజెషన్స్ కూడా ఇచ్చున్నారు. అలాగే మన గుల్షన్ రాజు గారు కూడా మన గేట్స్ కూడా అన్ని డీటెయిల్డ్గా ప్రతిదీ తరోగా వెరిఫై చేసి సార్ వాళ్ళు దానికి మినిమం రిపేర్స్ అన్నీ కూడా సార్ వాళ్ళు అయితే సాటిస్ఫాక్షన్ ఉన్నారు. అన్నీ కూడా గేట్స్ మెయింటెనెన్స్ అయితే లోపల గ్యాల్ తీసుకొని ఎవ్రీథింగ్. తర్వాత సార్ వాళ్ళు కూడా కొన్ని స్టిఫ్నర్స్ బాగా రస్ట్ బట్టి ఉన్నాయి, అవి మార్చాలని గేట్స్ గురించి చెప్పారు. ఈ సందర్భంగా సార్ వాళ్ళకి మీ అందరికీ తరఫున సార్ వాళ్ళు చాలా ఓపికగా మా స్టాఫ్ అడిగిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా చాలా ఇన్ డెప్త్ డిస్కషన్ చేసి మా జేఈస్ మా ఇంజనీర్ స్టాఫ్ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి డెమో లేదు. ఎందుకంటే ఈ 6 years నుంచి కూడా 47 మీటర్ల డెప్త్ అలాగే ఆగిపోయి ఉంది కాబట్టి ఇమీడియట్గా వచ్చినా ఇదేం లేదు. అయితే టువర్డ్స్ డ్యామ్ వైపు రాకుండా మనం ఇప్పటి నుంచి అనుకున్న స్టీల్ సిలిండర్స్ ప్రొటెక్షన్ అరేంజ్మెంట్స్ మాత్రం టేకప్ చేయాలి. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. సో 26 years బ్యాక్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయా? ఈ సిలిండర్స్ మార్చడానికి చూస్తున్నాం సార్. ఇలా సిలిండర్స్ 1985లో ఆ మెథడాలజీ ప్రకారము
అక్కడ సిలిండర్స్ ఏంటంటే ఓన్లీ ఆ ప్లంజ్ పూల్ అనేది టువర్డ్స్ డ్యామ్ ఫౌండేషన్ వైపు యాప్రాన్ వైపు రాకుండా ఒక బ్యారియర్ లాగా కట్టింది. అప్పుడు 85-86లో ఆ ప్రొసీజర్ అడాప్ట్ చేశారు. దాదాపు ఇన్ని సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ అదే మెథడాలజీ అడాప్ట్ చేద్దామా, ఫైనల్గా అక్కడ ఏంటంటే అక్రాస్ ద రివర్ ఒక బ్యారేజ్ లాగా కాంక్రీట్ వాల్ కట్టాలి. దాని బదులు అంతకుముందు అప్పుడు ఉన్న వాళ్ళ దీన్ని బట్టి సిలిండర్స్ కట్టున్నారు. ఇప్పుడు వాల్ కట్టాలా ఎలా చేయాలని కూడా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. దాన్ని బట్టి మేము సిడబ్ల్యూస్ వాళ్ళతో కూడా చూసుకొని దాన్ని బట్టి డెసిషన్. ఏం జరిగిందంటే ఈ రిపోర్ట్స్ ఇవన్నిటి కూడా ఈ బడ్జెట్ వీటికి మెయిన్ డ్రిప్ వాళ్ళు ఎక్కువ వచ్చారండి. డ్రిప్ ప్లస్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు వరల్డ్ బ్యాంక్ లోన్ శాంక్షన్ చేయాలనేసి నంబర్ ఆఫ్ విజిట్స్ ఆ డ్రిప్లో అక్కడ టీమ్స్ ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళ వీటి కోసం నంబర్ ఆఫ్ టైం విజిట్ చేయడం జరిగింది. అయితే మేము ఏంటంటే మనకి డ్రిప్లో ల్యాండ్ కాలేకపోయాం, ఇంట్రెస్ట్ రేటు వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ల్యాండ్ కాలేకపోయాము. అయితే ఇమీడియట్గా ఎప్పుడైతే మనం డ్రిప్లో ల్యాండ్ కాలేదో, బోర్డు కాలేదో, ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ దీని ఇంపార్టెన్స్ గమనించి దాదాపు 203.05 crores గవర్నమెంట్ స్టేట్ ఫండ్స్ కింద అంటే ఇష్యూ దాని గ్రావిటీ తెలుసుకొని స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడైతే మీకు ఆల్రెడీ సైట్లో చూస్తూ ఉన్నారు 32.5 crores ఇమీడియట్గా ఈ రోడ్ వర్క్స్కి 25 crores, లెఫ్ట్ టు రైట్ సైడ్ షార్ట్ క్రీటింగ్ కోసము 5.5 crores శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఫీల్డ్లో కూడా వర్క్స్ ప్రోగ్రెస్ జరుగుతున్నాయి. వీటితో పాటుగా మేము అంతకుముందు 2 yearsతో నేను దీని ద్వారా చెప్పేది ఏంటంటే అంతకుముందు 2 years బ్యాక్ మినిమం మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితి ఉండేది. మేము హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. గ్రీస్కి కానీ గేట్స్ వీటికి కానీ ఏం లేకుండా ఇబ్బంది పడుతుంది జరిగింది. అటువంటిది లాస్ట్ ఇయర్ నుంచి మెయింటెనెన్స్ గ్రాంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎస్డిఎంఎఫ్ లాస్ట్ ఇయర్ సుమారు మేము 4.7 crores ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మేము మెయింటెనెన్స్ కింద 3 crores ప్రపోజల్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా త్వరలో వాటికి అప్రోచ్ ఆ లెవెల్కి కానీ ప్లాన్ చేస్తున్నామండి. అప్రోచ్కి వరదలకన్నా ఇప్పుడు వేసే రోడ్డుకి ఎటువంటి సంబంధం, దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. చెప్పున్నాను కదా సార్ వాళ్ళ అబ్జర్వేషన్స్ అన్ని కూడా. సార్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఇమీడియట్గా ఏం ఫైనల్గా డెసిషన్ చెప్పలేరు కదా, వాళ్ళ ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ మళ్ళీ ఈ నలుగురు డిస్కస్ చేసుకొని సజెషన్స్ ఇస్తారు. దాని మీద ఫర్దర్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము చేసుకున్న పనులకి సార్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ మాకు ఎక్స్ట్రాగా ఉపయోగపడతాయి. అంటే నేను ఓపెన్ గా చెప్పేది ఏంటంటే ప్రీవియస్ గా ఓన్లీ మెయింటెనెన్స్ కి మేము దాదాపు 5 crores ఖర్చు పెట్టగలిగాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం మాకు మెయింటెనెన్స్ కి 3 crores బడ్జెట్ ఇస్తున్నారు. అట్లాగే మనకి రోడ్ వర్క్స్ కి షార్ట్ క్రీటింగ్ కి 32.5 crores ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి టోటల్ ఈ ప్లంజ్ పూల్ అయితే సిలిండర్స్ రీప్లేస్మెంట్ కి 203 crores కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ బడ్జెట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం చేయలేం కాబట్టి ఇప్పుడు మనకి అక్కడ సిలిండర్స్ కానీ మన అప్రోచ్ రోడ్ దగ్గరికి అయితేనే కానీ మనం యాప్రాన్ దగ్గరికి వెళ్ళలేము, ఆ సిలిండర్స్ వర్క్స్ టేకప్ చేయాలి. కాబట్టి ముందు మనం అప్రోచ్ రోడ్ టేకప్ చేస్తాం. I'm DK Sharma. I'm joined by my colleague, 4 colleagues who are very well experienced, and we visited Sarislam Dam for 2 days. We had a look at each and every aspect of this dam, and with all authority, I have no doubt to say that it's very well constructed dam. It's very safe. Even today, there are no safety concerns except for the fact that we have to take some measures in the plunge pool, which we have discussed with field engineers. We will be giving it in writing to them what they are supposed to do, and I have no doubt that they will act on it, and the dam would function as it is with utmost safety. It's a structure of national importance. It's a structure which is going to provide us benefits for coming at least 100 to 200 years. So we should not be thinking that is going to be anything to the structure. For the increased design flood, they are taking some measures to design the additional flood when it occurs to some other basin on which they are already working, and that was one concern. And regarding second was about the plunge pool. See, these plunge pools are bound to behave the way this plunge pool is behaving. Each plunge pool is meant to go deeper because that is the way it dissipates the energy requirement from the body of the dam, from the spillways near the bucket, and it deflects the water, and this hammering effect of water goes into the rock and it forms a deeper plunge pool, and that is the place where
energy distribution takes place. And this plant pool has small concern that we do not want it to move towards the dam. And for that, they need to do some concreting. And if need be, we will suggest some further measures as well. But those would be secondary in nature. The first and foremost requirement is to carry out concreting, on which we have discussion with chief engineer and his very competent team. We have no doubt about it that the team is headed by a competent professional and they are highly motivated, and I'm sure they would do it very fast, and there would not be any dearth of finances also, because the structure is very important. You see, it is generating so much of electricity and it is also providing irrigation water to most of the Andhra Pradesh. So that importance should be taken upon utmost priority.